హర్ముజ్ లో 2 యుఏఈ నౌకలపై ఇరాన్ దాడి చేసింది. ఇరాన్ దాడిలో భారతీయుడు మృతి చెందారు. మరో 8 మంది సిబ్బందికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో 6 భారతీయులు, 2 యుక్రెయిన్ పౌరులు ఉన్నట్టు తెలుస్తోంది. ఒమన్ ప్రాంతీయ జిల్లాలో ప్రయాణిస్తున్నటువంటి 2 ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ దాడి చేసింది. ఇరాన్ దాడిని యుఏఈ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. హర్ముజ్ లో 2 యుఏఈ నౌకలపై ఇరాన్ దాడి చేసినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ మనకు కన్సల్టెంట్ ఎడిటర్ శివప్రసాద్ అందిస్తారు. శివప్రసాద్, చెప్పండి, యుఏఈ నౌకలపై ఇరాన్ దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ఏవైనా అనౌన్స్మెంట్స్ ఇచ్చిందా? డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఈ దాడికి సంబంధించి? ప్రత్యేకంగా అమెరికా నుంచి కానీ ఇరాన్ నుంచి కానీ ఎటువంటి అనౌన్స్మెంట్స్ కూడా లేవు. కాకపోతే హర్ముజ్ మీద పట్టు సాధించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో అటు ఇరాన్, మరోవైపు అమెరికా ఇద్దరు కూడా టోల్ వసూలుకి సంబంధించి చాలా తీవ్రమైనటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. అమెరికా మీ ఇతర నౌకలన్నింటినీ కూడా రక్షిస్తాం, ఎక్కడా ఇరాన్ నుంచి ఎటువంటి ప్రతిఘటన లేకుండా మేము చూస్తాం, వాళ్ళు ఏదైనా అటాక్ చేస్తే దాన్ని ఆపేస్తాము, మీ నౌకలు సురక్షితంగా వెళ్తాయి, దానికోసం మేము దాదాపు 20% టోల్ వసూలు చేస్తామని చెప్పి అమెరికా అనౌన్స్ చేసింది. ఇరాన్ ఏమో మేము 20% అమెరికా చెప్పింది, కానీ మాదంత టోల్ లేదు, మాది కేవలం 18 కోట్లు మాత్రమే, అందువల్ల 18 కోట్లు కట్టి మీరు టోలు మేము వసూలు చేస్తాం, మీరు సురక్షితంగా వెళ్ళండి, మీకు ఇబ్బంది జరగకుండా మేము చూస్తామని చెప్పి ఇరాన్ చెబుతూ ఉంది. ఏదేమైనా ఆ అటాక్ కి సంబంధించినటువంటి ఇష్యూలో మాత్రం దాదాపు 6 భారతీయులు తీవ్రంగా గాయపడ్డారు, ఒక భారతీయుడు మరణించాడు. కానీ మ్యారిటైమ్ లో ఎక్కువగా చాలా వరకు భారతీయులే ఉన్నారు. కారణం ఏదైనా కానీ ప్రపంచ దేశాల్లో ఎక్కడున్నా సరే షిప్స్ కి సంబంధించినటువంటి వ్యాపారము, లేకపోతే వాణిజ్యము, లేదా మిగిలినటువంటి అంశాలన్నింటిలో కూడా మెరైన్ ఇంజనీర్లు కానీ, మెరైన్ లో వర్క్ చేసేటటువంటి మిగిలినటువంటి వర్కర్స్ కానీ చాలా వరకు భారతీయులు ఉన్నారు. అందువల్ల ఎక్కడ ఎప్పుడు ఏ షిప్ మీద అటాక్ జరిగినా కూడా దాంట్లో భారతీయులు ఖచ్చితంగా ఉంటూనే ఉంటారు. అందువల్ల వాళ్ళకి తీవ్రమైనటువంటి ఇబ్బంది కలుగుతోంది. భారత్ ఈ చర్యను తీవ్రంగా ఖండించింది. ఓ భారతీయుడు మరణించడం, 6 గాయపడడానికి తీవ్రంగా ఖండించింది. దాని మీద అధికారికంగా రిప్రజెంటేషన్ కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంది అతిథుల్లోనే. ఏదేమైనా ఈ 2 దేశాల మధ్య జరుగుతున్నటువంటి ఈ పోరులో భారతీయులకు తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లుతున్నది అనేది మాత్రం వాస్తవం. జ్యోత్స్న అండ్ శివప్రసాద్, ఒకవైపు ఇరాన్ అక్కడ ఉన్నటువంటి సర్వీస్ కు సంబంధించి, హర్ముజ్ కు సంబంధించి టోల్ మేమే వసూలు చేస్తాము, పూర్తిగా మా అధీనంలో ఉంది, ఎటువంటి నౌకలను బయటకు పంపము, అట్ ద సేమ్ టైం టోల్ కు సంబంధించి కొన్ని దేశాలను పర్టికులర్ గా, అంటే మిత్ర దేశాలను పర్టికులర్ గా మినహాయించి మిగిలిన వాటికి టోల్ అని చెప్పడము, 20% కాదు అంతకు తగ్గించి అన్నటువంటిది వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఆల్రెడీ డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేశారు, 20% టోల్ వసూలు చేస్తాము, మా ఆధిపత్యమే, మా అండర్లోనే ఉంది అని చెప్పేసి అటు వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ చూస్తే యుఏఈకి సంబంధించి 2 నౌకలపై ఇటు ఇరాన్ దాడి చేయడం, ఇక్కడ ముఖ్యంగా పర్టికులర్ గా మిగతా దేశాలు, హర్ముజ్ జలసంధిని వాడుకునేటువంటి దేశాలు డెఫినెట్ గా కూడా ఒక సందిగ్ధ పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ క్రమంలో ఇంధన రవాణా అనేది ఇంపార్టెంట్, స్టాక్స్ ఎటువంటి ఎఫెక్ట్ చూపించేటువంటి అవకాశం ఉంది. మున్ముందు రోజుల్లో ఇంధన రవాణా ఇదే విధంగా ఇటువంటి సిచ్యువేషన్ మళ్ళీ మొదటికొచ్చి ఈ హర్ముజ్ గుండా వెళ్లేటువంటి నౌకలు ఇదే సిచ్యువేషన్ లో ఉంటే గనక ఇంధన రేట్లు ఎట్లుండేటువంటి అవకాశం ఉంది? దీనిపైన మీ విశ్లేషణ ఏంటి? చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే గత మంత్ లో మనం చూసాం ఎంత తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డాము. ఓ దశలో పెట్రోల్ బంకులన్నింటిలో కూడా నో స్టాక్ బోర్డు పెట్టేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. చాలా చోట్ల మిగిలినటువంటి దేశాల్లో లీటర్ పెట్రోల్ 500 రూపాయలు, 550 రూపాయలు చొప్పున అమ్మినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. ఇదే విధంగా కనుక ఇది కొనసాగితే ఇంధనానికి సంబంధించి తీవ్రమైనటువంటి కొరత ఏర్పడుతుంది. తద్వారా ప్రజల మీద అతి తీవ్రమైనటువంటి భారం పడుతుంది. ప్రతి దాంట్లోనూ కూడా ఇంధన సరఫరా ఎప్పుడైతే ఆగిపోతుందో మిగిలినటువంటి అనేక వస్తువుల యొక్క, నిత్యావసరాల వస్తువుల యొక్క సరఫరా మీద కూడా దాని ప్రభావం పడుతుంది. కాబట్టి పప్పు, ఉప్పు దగ్గర నుంచి, కూరగాయల దగ్గర నుంచి, ఆకుకూరల దగ్గర నుంచి ప్రతి దాని మీద కూడా తీవ్రమైనటువంటి ధర పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత ఇవి తగ్గినా కూడా ఆ ధర తగ్గే అవకాశం కూడా ఉండదు. అంత
అంత తీవ్రంగా ఉంటుంది ఈ పరిస్థితి. అందువల్ల చాలా దారుణమైనటువంటి పరిస్థితిని ప్రపంచం అంతా కూడా ఎదుర్కోబోతోంది. దీనికి ఏదో ఒక ఫైనల్ గా దీని మీద ఏదో ఒక డెసిషన్ తీసుకుంటే తప్ప, ఏదో ఒకటి జరిగితే తప్ప ఈ సమస్యకి పరిష్కారం లభించే అవకాశం లేదు. అటు ట్రంప్ యొక్క ఆర్థిక దాహం, డబ్బు విపరీతంగా కావాలి, అమెరికా ఫస్ట్ అనేటటువంటి స్థితిలో ఏదైతే చేస్తున్నాడో అది చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొన్నది. అట్లాగే ఇరాన్ కూడా తమ యొక్క హిట్ లిస్ట్ కూడా ఒకటి ప్రకటించింది. దాంట్లో ట్రంప్, నెతన్యాహు, మెలానీ, ఆ తర్వాత ఇట్లా చాలా మంది, దాదాపు 8-9 మంది హిట్ లిస్ట్ ఉన్నారు. వాళ్ళందరినీ మేము చంపేస్తాం, వాళ్ళందరినీ లేపేస్తాం అని చెప్పి ఇరాన్ ప్రకటించింది. మరోవైపు బహ్రెయిన్ కానీ, యుఏఈ కానీ, ఖతర్ కానీ, కువైట్ కానీ ఈ దేశాలన్నీ కూడా తాము చేసినటువంటి తప్పుకి తామే శిక్ష అనుభవిస్తున్నాయి. వాళ్ళు ఏదైతే అమెరికా యొక్క ఆధిపత్యానికి తలొగ్గి వాళ్ళంతా స్థావరాలు ఇచ్చి వాళ్ళందరికీ కూడా అక్కడ ఏర్పాట్లు చేశారో, అట్లాగే ఇరాన్ కి తీవ్రవాదాన్ని పెంచి పోషించడంలో పరోక్షంగా వారు సహాయం చేశారో, వాటి రెండింటి యొక్క శిక్ష ఇప్పుడు ఆ దేశాలు అనుభవిస్తున్నాయి. ఆ దేశాలతో పాటు ప్రపంచం అంతా కూడా అనుభవిస్తున్నటువంటి పరిస్థితి. చాలా చోట్ల ఆయిల్ రిఫైనరీస్ దెబ్బతిన్నాయి. వాటి రిపేర్ చేసుకోవడానికి చాలా సమయం పట్టేటటువంటి అవకాశం ఉంది. అందులో ఆయిల్ సంక్షోభం అనేది మాత్రం తీవ్రంగా ఏర్పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రైట్ శివప్రసాద్.